బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే వ్యాఖ్యలు చేస్తూ కాళేశ్వరం నీళ్లు వస్తే సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, 9వ ప్యాకేజీ పనులు చేయకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ కాళేశ్వరం 12, 13 ప్యాకేజీ పనులు పూర్తి చేసుకుని సిరిసిల్ల ప్రాంత మలకపేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనులు చేయక ఈ ప్రాంత రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మాట్లాడడం కేటీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులపై ప్రేమ ఉంటే సిరిసిల్లలో ఉండి ఈ ప్రాంత రైతుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించాలి తప్ప గాలి మాటలు మాట్లాడుతూ నెలకోసారి వచ్చి పరామర్శలు చేస్తున్నావు తప్ప ఈ ప్రాంత రైతులకు చేసేదేం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, రాజిరెడ్డి, రామరెడ్డి, శ్రీనివాస్, దీటి నరసింహులు, కదిరే సత్తయ్య, ఉచిడి బాలరెడ్డి, భాను, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బలహీన వర్గాల ఆశాజ్యోతి కేకే మహేందర్ అన్న నాయకత్వం, బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేకే మహేందర్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ప్రభాకర్ అన్న నాయకత్వం, ఆర్సీర్ అన్న నాయకత్వం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి గాలి మోటార్ మీద తిరిగినట్టు వచ్చి పర్యటన చేసి ఏదో వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమందిని పరామర్శించి మరి నిజంగా రైతుల గురించి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల గురించి కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనని మరి ఈ 6 గ్యారంటీలకు సంబంధించినవి కానీ మరి రారి మీరు కూడా మాతో పాటు రారి, ఆ చెట్లని సాపేద్దాం, గడపర తీసుకుని రారి. ఇలా లోకల్ నాయకులు ఏదో ఇక వట్టినే గాలి మోటార్ మీద గాలి ముచ్చట్లు మాట్లాడుకుంటే చెప్పడం కాదు. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. మీరు చేసేది ఏం లేదు. గవర్నమెంట్ మీద ఏ విధంగా బురద చల్లాలి, ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాలి, మాట్లాడాలనే ఆలోచన తప్ప మీరు చేసేది ఏం లేదు. ఈ ముస్తాబాద్ మండలానికి మేము ఎప్పటికప్పుడు నీళ్ళ గురించి ఇటు పోతే మధ్యపూట, అటు పోతే మానేవ కాలువ దిక్కు ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఇలా ఎండాకాలం వచ్చింది, ఏ ప్రభుత్వం ఉన్నా ఎండాకాలంలో ఖచ్చితంగా నీళ్ళు అనేటివి, బోర్బావులు అనేటివి అడుగంటుతాయి. ఇలా మానే కెనాల్ కింద ఎక్కడ కూడా వరి ఎండిపోయిన దాఖలాలు లేవు. మీరుంటే మాకు చూపించండి, ఖచ్చితంగా దాన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని చెప్పి మాట్లాడదాం. అంతేగాని గవర్నమెంట్ మీద పిచ్చి మాటలు మాట్లాడతాం, పిచ్చి చేస్తామని అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ నాయకులారా అని చెప్పి మిమ్మల్ని ఈ ప్రెస్ మీట్ పరంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మరి కొత్త బిచ్చగాన్లాగా 3 నెలలకు 4 నెలలకు ఒక రోజు వచ్చి ఈ ప్రాంతంలో మరి వారి బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోతుంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, మరి వీరిపై, ఈ పార్టీపై, ఈ ప్రభుత్వంపై బురద జల్లి మరి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తూ మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే మరి సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామల అవుతుండే అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఉందో ఎస్ఆర్ఎస్పి ద్వారా మరి వరద కాలువ నుంచి మిడ్ మానేను ఈ ప్రాంతంలో నిరంతరం కూడా ఇక్కడే ఉంటూ మరి సిరిసిల్ల నియోజకవర్గంలోని
ప్రతి ఒక్క ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ఈ ప్రాంతానికి చెందినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మరి వెంటనే వారి సమస్యలు తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుండు. మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు కేటీఆర్ గారు, గుర్తించుకోండి. మీ ఉనికి పోతుందనే ఉద్దేశంతో నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీపై గురజల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇస్తలేరని చెప్తా ఉన్నారు. మీరు రైతు భరోసా ఇస్తున్నాం, మీరు 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపై వడ్డీ భారం మోపి మరి ప్రజల యొక్క నడ్డి విరిచి పోయిన విషయం ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మేము అప్పులు చేయకుండానే ప్రభుత్వానికి వచ్చే రాబడి ద్వారానే ఓదిక్కు అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ ప్రభుత్వాన్ని వెల్లదిస్తూ